హాయ్ అండి అందరికీ ఈరోజైతే బెలూన్ హ్యాండ్స్ ఆర్ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అండి ఖర్చుల కోసం. టోటల్గా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నానండి. ఓకేనా, ఇటు సైడ్ కూడా 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, కింద ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టానండి. ఎందుకంటే ఇది ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 8.5 అండి. 8.5 వచ్చింది కాబట్టి 3.5 అయితే హ్యాండ్ డౌన్ తీసుకున్నానండి. ఇలా క్రాస్కి 8.5కి 8.5కి మార్క్ చేసుకొని 2 ఇంచులు ఖర్చు కోసం అండి. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అండి. ఈ కార్నర్ నుంచి ఎవరికైనా 1 ఇంచ్ అండి. ఇలా హ్యాండ్ కర్వ్ తీసేసుకోవాలండి. ఇప్పుడు లోత్ కోసం ఇక్కడ నుంచి 1 ఇంచ్ అండి, ఇక్కడ 1/2 ఇంచ్ అండి. ఇలా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలండి. ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి మనకి జాయింట్స్ పడతాయండి వన్ సైడ్. ఓకేనా, ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలండి. ఎలా ఉంది అలా కటింగ్ చేసేసుకోండి. ఇది టోటల్ హ్యాండ్ హైట్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. 1 ఇంచెస్ పఫ్ పట్టీ వస్తుందండి. మిగతా 8 ఇంచెస్ వచ్చేసి పఫ్ అండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇలా ఎక్స్ట్రా సపరేట్ పీస్ తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు శారీ ఇదండి. శారీని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మన హ్యాండ్ హైట్ ఎంత ఉందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంచుకొని కట్ చేసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ లెఫ్ట్కి సపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పఫ్ అనేది చూపిస్తాను ఎలా పెట్టాలో. ఇలా పఫ్ అనేది ఇలా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేస్తున్నానండి. నేను 2 ఇంచులు అనేది వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ వస్తున్నానండి. అంటే క్లాత్ని బట్టి మీరు ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ పెట్టేసేయండి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆపోజిట్ పెట్టేసుకోండి. ఆపోజిట్ పెట్టుకుంటే ఏంటంటే పఫ్ అనేది కొంచెం పైకి ఎత్తినట్టు బాగుంటుందండి చూడడానికి లుక్. ఓకేనా, ఇలా అందాదా పెట్టేసుకోండి, ఇంతే పెట్టాలని ఏం లేదండి. ఓకేనా, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్, దానికి జాయింట్స్ వేసేసుకుందామండి. వన్ సైడ్ అయితే మనకి జాయింట్స్ పడతాయండి. ఇలా ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఫస్ట్ ఒక కుట్టేసుకొని మళ్ళీ ఆ లైనింగ్ అనేది అటు సైడ్ టర్న్ చేసి మళ్ళీ పై కుట్టు ఒకటి వేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టు వేసేసుకోండి. ఇలా డబల్ కుట్టేస్తే ఏంటంటే స్టిఫ్గా ఉంటుందండి. మనకి పైకి ఎత్తినట్టు కూడా కాకుండా స్టిఫ్గా గట్టిగా అణిగి ఉంటుంది కిందికి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. ఇప్పుడు జాయింట్స్ వేసుకోవడం అయిపోయింది కదా. సెకండ్ హ్యాండ్కి కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి. చాలా ఈజీ అండి పఫ్ హ్యాండ్స్ అనేవి. బెలూన్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీ. ఇలా మెయిన్ క్లాత్ కూడా మిడిల్కి ఒక టక్ ఇచ్చి పెట్టేసుకోండి ఫస్టే. ఈ లైనింగ్ కూడా మనం టక్ ఇచ్చుకున్నాం కదా మిడిల్కి, ఆ ఈ మిడిల్ ఒకే దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకొని లైనింగ్ ఎలా ఉందో అలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా చివరి వరకు వచ్చేసేయండి. పఫ్ అనేది వన్ సైడ్ పోకుండా ఈక్వల్గా సెంటర్గా చూసుకొని పెట్టుకోండి. లైనింగ్ అనేది వన్ సైడ్ పోతే మళ్ళీ బాగోదు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోండి. టక్స్ ఇచ్చేసుకోండి. కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి పట్టీ వేస్తున్నానండి. పట్టీ అనేది ఇప్పుడు పఫ్ హ్యాండ్ ఉంది కదా, దాన్ని అడుగున పెట్టేసుకొని ఇలా మనం ఇందాక కుట్టేసాం కదా, దాని మించి ఇంకో కుట్టు వేసుకుంటూ వచ్చేయండి. పఫ్ మీద పడకుండా చూసుకోండి కుట్టు. ఇలా మనకు ఓపెన్ చేసి ఇలా ఉంటుంది. ఇది డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా మనం కుట్టేసుకున్నాం కదా, ఆ కుట్టు కనిపించకుండా దాని మీకు వచ్చేటట్టు వేసేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి చివరి వరకు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లారిఫై చేసేస్తాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.